నమస్తే భాగవత సుధ కార్యక్రమానికి స్వాగతం. భాగవత సుధలో మరికొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. మన స్టూడియోలో ఉన్నారు సాహితీవేత్త గిరిజా మనోహర్ బాబు. సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, మొదటి స్కందంలో భీష్మస్తుతి గురించి ఏమైనా వివరిస్తారా? మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఎంతో మంది భక్తుల కథలు ఇందులో ఉన్నాయి. ప్రధానంగా మొదటి స్కందంలో కనిపించే కుంతి భక్తి సంగతి, ఆమె కోరిక సంగతి మనం తెలుసుకున్నాం. అసలు భీష్ముణ్ణి ఎందుకు తీసుకొచ్చారు అనే విషయం ఆలోచిస్తే ఇది ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే విజయం అంతా కలుగుతుంది. అందరూ చనిపోతారు. ద్రోణుడు చనిపోతాడు, కర్ణుడు చనిపోతాడు, శకుని చనిపోతాడు, అందరూ చనిపోతారు. ధర్మరాజుకు విజయం ప్రాప్తిస్తుంది, ఆయన పట్టాభిషేకం చేసుకుంటాడు, అన్నీ అవుతాయి. కానీ ఆయనకు ఒక అసంతృప్తి ఉంటుంది. ఇంతమందిని చంపి నేను ఏమి సాధించాను, ఈ రాజ్యం కొరకే కదా వీళ్ళందరినీ చంపింది అని ఒక విధమైనటువంటి అశాంతి మనస్సులో. అయితే ఆయనకు అప్పుడు ఈ బాధ ఉపశమించాలి అంటే, తగ్గిపోవాలి అంటే ఒక్కసారి భీష్ముడిని దర్శించుకుందాం అనుకుంటాడు. భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు, ఆయన స్వచ్ఛంద మరణం ఉంది కనుక. కాబట్టి భీష్ముడిని దర్శించుకుందాం అని బయలుదేరి తమ్ముళ్లను కూడా సిద్ధం చేసి కృష్ణుడు వెంట వచ్చిన తర్వాత పోతారు అక్కడికి. ఆ సందర్భంలో భీష్ముడు శ్రీకృష్ణుడిని స్తుతిస్తాడు. ముందుగా పాండవులను చూచి ఆయన కొన్ని విశేషాలను గురించి మాట్లాడతాడు. మీరు ఒక విషయం దాంట్లో మనకు కనిపిస్తుందంటే, పాండవులు కనపడగానే ఒక బాధ కలుగుతుంది ఆయనకు. ఎన్ని కష్టాలు పడ్డారయ్యా మీరు అన్నాడు. ఆయన వచ్చింది ఆయన మనశ్శాంతి కొరకు. కానీ వాళ్ళని చూడగానే ధరణీసురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతకదలిచి మీరు బహువిధముల అన్నలారపడితిరి ఆపత్పరంపరలు ఇట్టి చిత్రకర్మమెందుగలదు. ఏదో మంచిగా రాజ్యం చేద్దామని, భగవంతుడైన శ్రీకృష్ణుని తోడుగా పెట్టుకుందామని అనుకుని మీరు అనుకుంటే మీకు కష్టాలు తప్పలేదు కదా, ఎన్ని కష్టాలు పడ్డారయ్యా అని సంతసమింత లేదు, కొంచెం కూడా మీకు సంతోషం లేదు. మృగశాపవశంబున పాండు భూవిభుండంతము వంది ఉండమి మునర్భకులన్ కొని వచ్చి కాంక్షతో ఇంతల వారిగా బెనిచే ఎన్నడు సౌఖ్యము పట్టుగానది కుంతి కూడా ఉంది. అసలు పాపం ఇవి ఎన్ని కష్టాలు పడ్డది. భర్త చనిపోయాడు శాపం వల్ల. మాద్రి ఆయన వెంట సహగమనం చేసింది. మాద్రి కుమారులు 2 ఉన్నారు, నకుల సహదేవులు. ఆమె కుమారులు 3 ఉన్నారు, ధర్మజ, భీమ, అర్జునుడు. ఈ 5 మందిని పెట్టుకొని కష్టాలు పడి పెంచి వచ్చింది. ఆమె మాత్రం ఏం సుఖపడింది. అనేక దుఃఖముల గొందుచునుండును. ఆమె ఎన్ని దుఃఖాలు పడుతుంది. పైగా వాళ్ళను ఈ ధృతరాష్ట్రుని కుమారులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు, వాటన్నింటినీ సహించింది. కాబట్టి ఆమె భాగ్యం ఎట్లాంటిదో అని అనిపిస్తుంది. నిజంగా ఎన్ని కష్టాలు పడ్డారయ్యా. మళ్ళీ మీరేం సామాన్యులు కాదు. రాజట ధర్మజుండు సురరాజు సుతుండత ధన్వి. ధర్మరాజు అంటే యమధర్మరాజు యొక్క అంశలో జన్మించిన వాడు, సామాన్యుడేం కాదు. అర్జునుడు ఇంద్రుడి అంశలో జన్మించిన వాడు, మహాపరాక్రమం. ధన్వి అంటే ధనస్సు గొప్పగా ప్రయోగించగలిగినటువంటి విలుకాడు. ఆయనేం సామాన్యుడు కాదు. శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లట. అసలు ఆయన చేతిలో ఉందే విల్లు, అది అగ్నిదేవుడు ఇచ్చుంటాడు. గాండివం ఖాండవ వన దహనం చేసినప్పుడు ఆ అగ్నిదేవుడు ఇచ్చిన అది మహాశక్తివంతమైన ధనస్సు, అట్లాంటిది చేతిలో ఉంది. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట. పోనీ మామూలు సారథి కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే సారథి. ఆయన సామాన్యుడేమి కాదు, సర్వభద్ర సంయోజకుడైన చక్రి. అందరికీ మంచి భద్రం చేకూర్చేటువంటి భగవంతుడు. ఆయన సాక్షాత్తు నీకు సారథ్యం చేశాడు. ఉగ్ర గదాధరుడైన భీముడు. మీ సోదరుడు ఇంకొకడు ఉన్నాడు, వాడు భయంకరమైన గదాదండం పట్టుకొని రణరంగంలోకి వచ్చాడంటే వాడిని ఎదిరించేవారే లేరు. ఉగ్రమైన గదాదండం కలిగిన భీముడు ఉన్నాడు. ఇంతమంది ఉన్నా ఆపదగల్ గుటిదేమి చోద్యమో. ఇన్ని ఆపదలు అనుభవించారయ్యా. వాళ్ళని చూడగానే ఒక బాధ కలిగింది ఆయనకు. ధర్మరాజు పాపం ఆయన చూడ్డానికి వస్తే ఈయనకి ఇవన్నీ అయ్యో వీళ్ళు బాధలు పడ్డారే అనేటువంటి భావన కలిగింది.
మాస్టారు కృష్ణుని చూడగానే భీష్ముడు అంటే ఎలా స్పందించాడు? ఆయనకు శ్రీకృష్ణ పరమాత్ముడు నారాయణ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని తెలుసు. అష్టవసువులు అని ఉండేవారు. ఆ అష్టవసువుల్లో శాపవశాత్తు భూలోకంలో జన్మించిన వాడు భీష్ముడు. ఈయనకు కూడా కొంత నేపథ్యం ఉంది, దైవ నేపథ్యం. కాబట్టి ఆయన శ్రీకృష్ణుని గురించి తెలుసు. కాబట్టి ఆయన చూడగానే అతి భక్తి నెవ్వని యందు చిత్తము చేర్చి ఎవని నామము ఊహించి పొగడి కాయంబు విడుచుచు కామ కర్మాదుల నిర్మూలనందై యోగి ముక్తి నొందు అట్టి సర్వేశ్వరుండు. ఆయన ఎట్లాంటి వాడట? ఎవని ఎందైతే మిక్కిలి భక్తి ఉంటుందో, హృదయము ఆ భక్తితో కూడిన హృదయాన్ని చేర్చి ఎవరి పేరును నిత్యము స్మరిస్తూ ఉంటారో, స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడతారో అట్లాంటి వాళ్ళకు ప్రధానమైనటువంటి వాడు ఈయన. కామ కర్మాది నిర్మూలుండై యోగి, ఒక యోగి అయినటువంటి వాడు ఈ తుచ్చమైనటువంటి కామాది కోరికలను జయించి వాటిని వదిలిపెట్టి కేవలం భగవంతుడి నామం, ఎవరి నామం అయితే తీసుకుంటాడో, ఎవరి రూపాన్ని అయితే భావిస్తాడో అట్లాంటి వాడు నా ఎదురు వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఎదురు వచ్చాడు. అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుడివేళ ప్రాణంబులేను విడుతూ అందాక ఇదే మహా హర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చనేడు. ఆయన అట్లాంటి భగవంతుడే నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. నేను ప్రాణాలు వదిలిపెట్టాలిగా, ప్రాణాలు వదిలిపెట్టే ముందే భగవంతుడి దర్శనం అయిపోయింది. 4 భుజముల ఆయన చూడగానే శ్రీమన్నారాయణుడు గుర్తొచ్చాడు. ఎట్లా ఉన్నాడట? 4 భుజములు కమలాభనయన యుగము, కమలాల వంటి కన్నులు, 4 చేతులు, ఒప్పు కన్నుల ముందట ఉన్నవాడు, కమలముల వంటి కన్నులు కలిగిన భగవంతుడే నా ముంద ఉన్నప్పుడు మానవేశ్వర నా భాగ్యమహిమ చూచు ఏమి చేసి తినో పుణ్యమితని గూర్చి. అసలు నేనేం పుణ్యం చేసుకున్నానో, సాక్షాత్తు నారాయణుడే నా ముందుకు వచ్చినట్లు అనిపించింది అని మొట్టమొదలు ఆయనను చూడగానే స్పందించాడు. భగవంతుడే తన ముందుకు వచ్చినట్లుగా భావించి ఆయనను స్తుతిస్తూ కొన్ని విశేషాలను ఇక్కడ పోతన్న వివరించాడు. అది మాస్టారు భీష్ముడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకునే విశేషాల గురించి ఏమైనా చెప్తారా? భీష్ముడికి ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముని, ధర్మరాజు వెంట వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముని చూశాడో ఆయనకు అనేక యుద్ధ సంఘటనలు గుర్తొచ్చాయి. మొత్తం జరిగిన 18 రోజుల యుద్ధంలో 10 రోజులు భీష్ముడే చేశాడు. భీష్ముడి యొక్క పరాక్రమానికి పాండవ సైన్యం విలవిలలాడిపోతూ ఉంది. మహాపరాక్రమవంతుడు, సామాన్యుడు కాదు కదా. పరశురాముని శిష్యుడు ఆయన. పరశురాముడు ఈయన గురువు. తర్వాత ఆయనకు దైవ నేపథ్యం ఉంది. ఆయన అష్టవశువుల్లో ఒకడు కనుక మాటకు కట్టుబడి పాండవుల మీద ప్రేమ ఉంది. కానీ అక్కడ యుద్ధంలో వాళ్ళు శత్రువులు. ఆయన అనుమానిస్తున్నాడు దుర్యోధనుడు. 10 రోజులైంది ఇంకా నువ్వు ఎవరిని చంపలేదని. ఆయన యుద్ధం చేస్తుంటే సూర్యుడే మన ముందు నిలబడి తీక్ష్ణమైన కిరణాలతో, అయితే ఆయన కృష్ణుని చూడగానే అంటున్నాడు, త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సెవ్యంబై విజృంభింప మా విజయుంజేరడు వన్నెకాడు మదినావేశించు నెల్లప్పుడు. ఆయనకు అర్జునుడి మీద ప్రేమనే. ఆయన అనుకున్నాట కృష్ణుని చూడగానే మా విజయుణ్ణి ప్రతినిత్యము కాపాడేవాడు ఉన్నాడు కదా, మా విజయుంజేరడి వన్నెకాడు. చాలా అందమైనటువంటి వాడు కృష్ణుడు. ఆయన ఎట్లాంటి వాడట? త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప. ఆయన శరీరం మెరిసిపోతుంది. నీలమేఘశ్యాముడు. త్రిజగన్మోహ 3 జగాలలో ఉన్నటువంటి నీలకాంతి చేత ఆయన త్రిజగన్మోహన నీలకాంతి తనువు, తను అంటే శరీరము. ఆ కాంతి వల్ల ఆ శరీరము ప్రకాశిస్తూ ఉండగా ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలము. ఆయన నీరజబంధు అంటే సూర్యుడు.
సూర్యుడు రాగానే పద్మములు వికసిస్తాయి, అది ప్రకృతి ధర్మం. చంద్రుడు రాగానే కలువలు వికసిస్తాయి. అందుకని ఆయన కలువరేడు అంటారు ఆయన. ఈయనను దీన్ని నీరజం అంటే పద్మం, పద్మబంధువు, కమల బాంధవుడు అంటారు సూర్య భగవాను. ఆ సూర్య భగవాను తేజస్సు వలె నీ ఉదయాన్నే ఉదయించిన ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలం అంటే వస్త్రం. ఆయన వేసుకున్న వస్త్రము సూర్యుడి తేజస్సులాగా వెలిగిపోతూ ఉందట. నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము, ఆయన ముఖం ఎట్లా ఉందట అంటే కృష్ణ పరమాత్ముని చూడగానే ఆయనకు అది జ్ఞాపకం వచ్చింది. తన మనవడైనటువంటి అర్జునుడి పక్కల స్నేహితుడిగా ఉన్నాడు కదా, అది చూడగానే ఏమంటున్నాడు అంటే నీలాలకములు అంటే ముంగురులు ఇట్లా కదులుతూ ఉంటే నల్లని కురులు ఎట్లా ఉన్నాయట, అవి ముఖం మీద అందంగా కదులుతూ ఉంటే అవి ఒక రకమైన వయ్యారాన్ని ఒలకబోస్తూ ఉన్నాయట. ఒలకబోస్తున్న అటువంటి మనోహర రూపంతో కృష్ణ పరమాత్ముడు నా మనవడైనటువంటి అర్జునుని చేరిన సందర్భం చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది అని ఒక విషయం గుర్తొచ్చింది ఆయన. ఏమిటట అంటే అప్పటి 9 రోజులు యుద్ధం అయిపోయింది, 10వ రోజు యుద్ధం. అది భయంకరంగా విజృంభించి బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు కొంచెం వెనక ముందు ఆడుతున్నాడు, తాతగారు కదా. ఇక కృష్ణుడు అర్జునుడిలో ఒక శౌర్యాన్ని ప్రేరేపించాలని, ఇక నీ వల్ల కాదయ్యా నేనే చంపేస్తాను అని దిగుతాడు రథాన్ని. కృష్ణుడు రాయబారంలో ఒక మాట చెప్పుంటాడు. కృష్ణుడిని చూడడానికి వెళ్ళినప్పుడు అర్జునుడు ఆయన సహాయం తీసుకొని దుర్యోధనుడు కూడా వస్తాడు, ఇద్దరు ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు దుర్యోధనుడు భయపడుతుంటాడు అర్జునుడికి సాయం చేస్తాడని. కానీ ముందు అర్జునుడినే అడుగుతాడు, ఏం కావాలో కోరుకోమంటాడు. దుర్యోధనుడు బాధపడుతుంటాడు, ఏం కోరుకుంటాడో ఏమో అని. నాకేమొద్దు, నువ్వు ఉండాలి యుద్ధంలో అంటాడు. అమ్మయ్యా అనుకుంటాడు. ఎందుకంటే ఆయన తనతో సమానమైనటువంటి సైన్యాన్ని ఇన్ని వేల మందిని ఒకవైపు, తానొక్కడు ఒకవైపు, వాళ్ళు యుద్ధం చేస్తారు, నేను యుద్ధం చేయను అని స్పష్టంగా చెప్తాడు. ఈయన తీసుకొని నేనేం చేయాలి అనేది దుర్యోధనుడు అనుకుంటాడు. అర్జునుడిని కోరుకోమంటాడు. అర్జునుడిని కోరుకోమంటే ఈ సైన్యాన్ని కోరుకుంటాడేమో అని ఆయన భయం దుర్యోధనుడికి. నాకు సైన్యం ఎందుకయ్యా, సైన్యాన్ని నేను ఎంతమంది నిర్జిస్తాను, నువ్వు ఉంటే చాలు అంటాడు. అమ్మయ్య అనుకొని వాడు వెళ్ళిపోతాడు. అంటే కృష్ణుడికి ఆయన యుద్ధం చెయ్యను అని మాట తీసుకుంటాడు. నీకు సారథ్యం చేస్తాను, కాకపోతే నాకు సారథిగా ఉండమంటాడు. సరే అంటాడు. అయితే ఈ యుద్ధానికి వచ్చి 10 రోజులైంది, ఈయన ఏమి యుద్ధం చేయడు. కృష్ణుడికి కోపం వచ్చినట్లు దిగి నేనే చంపేస్తాను భీష్ముడు అంటాడు. అరే నువ్వు యుద్ధం చేయనన్నాడు కదా, ఆయన ప్రతిజ్ఞకు అది భంగం కలుగుతుంది కదా. ఆయన నేను యుద్ధమే చేయను అన్నవాడిని యుద్ధం చేయించాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అప్పుడు అర్జునుడు అంటాడు, వద్దు వద్దు నేను చంపుతాను అంటాడు, పట్టి లాగుతుంటాడు. పైగా తాతగారా అంటే భీష్ముణ్ణి జయించాలనే కోరిక అర్జునుడిలో ప్రేరేపింపజేయాలనే ఒక ఆలోచనతో కృష్ణుడు పూనుకుంటాడు. చంపడు, కానీ అక్కడ ఆ సన్నివేశాన్ని భీష్ముడికి దృష్టిలో వస్తుంది. అది జ్ఞాపకం వచ్చి అక్కడ వర్ణిస్తున్నాడు ఆయన. కుప్పించి ఎగిసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా. కృష్ణుడు దిగి వస్తుంటే ఆయన కుండలాల కాంతి ఆకాశమంతా వ్యాపించి చాలా తేజస్వంతంగా కనిపిస్తుంది. అంటే తన్మయత్వం చెందిపోతున్నాడు భీష్ముడు కృష్ణుడి యొక్క రూపాన్ని చూసి. తనను చంపడానికి వస్తున్న సంగతి మర్చిపోయాడు ఆయన. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కథల. ఆయన శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. ఆయన ఉదరంలోనే సర్వజగాలు ఉంటాయి, సర్వప్రపంచం. ఈయన పరిగెత్తుతుంటే, ఉరుకుతుంటే ఆ లోపల జగాలన్నీ కదిలిపోతున్నాయి. అట్లా వేగంగా వస్తున్నాడు. చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార. పటం అంటే వస్త్రం, పైన చేలాంచలం ఉంటుంది కదా వాళ్లకు, ఒక పెద్దది. అది ఆయన పరిగెత్తుకొని చక్రం పట్టుకొని వస్తుంటే ఆ చేలాంచలం ఊగిపోతూ ఉందట. రయమున వేగంతో వస్తున్నాడు. నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి మరల దిగుచ.
అర్జునుడు వెనక్కి గుంజుతున్నాడు. ఆయన సరే పర్వాలేదు, నేను చంపేస్తాను, నువ్వు పోకయ్యా అని నమ్మితి. ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను, నా పరాక్రమం నాకు తెలుసు, నేను చంపుతాను, నువ్వు వద్దు అని వెనక్కి లాగుతున్నాడు. ఒక దృశ్యం అది. ఆ దృశ్యం ఈయనకు ఒక్కసారి కంట్లో, అంటే అది జరిగిపోయింది కానీ అది జ్ఞాపకం వచ్చింది కృష్ణుని చూడగానే. కరికి లంఘించు సింహంబు కరణి. ఏనుగును చంపేటప్పుడు సింహము ముందు నుంచి చంపదు, వెనక నుంచి పైన పడి దూకుతుంది. ఎందుకంటే ముందు అది తొండంతో ఎత్తిపడేస్తుంది. కాబట్టి వెనక నుంచి ఒక్కసారి కరికి, అది ఎత్తు మీద ఉంటుంది కదా, అది చాలా ఎత్తు ఉంటుంది ఏనుగు. సింహము లంఘించి దాని మీద పడుతుంది. అట్లా ఈయన లంఘించి వస్తున్నాడు. కరికి లంఘించు సింహంబుకర అంటే ఒక దృశ్యము సాక్షాత్కరి ఆయన కళ్ళెదుట కనిపిస్తూ ఉంది. జరిగిపోయింది అది యుద్ధంలో, కానీ అది మనస్సులో నుంచి పోవడం లేదు, కనపడుతుంది. అట్లా ఉన్నా నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతుననుచు. ఈరోజు నేను భీష్ముని చంపేస్తాను, నిన్ను రక్షిస్తాను అని విడువు అర్జున నువ్వు పట్టుకోవద్దు, వదిలిపెట్టు, నేను ఈరోజు భీష్ముని చంపేస్తాను అని పరిగెత్తి వస్తున్నాడే కృష్ణుడు. అనుచు మద్విషిక వృష్టి తెరలిచనుదెంచు దేవుండే దిక్కు నాకెవడి దిక్కు అంటే అట్లా నన్ను చంపుతా అని వచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే దిక్కు అని ఆ దృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, అంటే కృష్ణ స్తుతిలో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. చూడ్డానికి ఇది మామూలుగా యుద్ధంలో జరిగే సన్నివేశాన్ని చెప్పిందే, కానీ భీష్ముడి హృదయంలో కృష్ణుని మీద ఎంత గౌరవం ఉంది. ఆయన నారాయణుడని తెలుసు, తనను చంపడు అని తెలుసు, అయినా ఆయన చంపితే బాగుండే అన్నటువంటి ఒక కోరిక ఉంది, ఆలోచన ఉంది. అట్లాంటి కృష్ణుడు ఆయనకు సాక్షాత్కరించి ఈ కనబడగానే మామూలుగా కోపం రావాలి, వీడు నన్ను చంపడానికి వచ్చాడు కదా అని. అట్లా రాలేదు, అది ఊహించుకొని అది కనబడగానే ఆయనకు ఆహ్లాదంలో ఇట్లా స్తుతించినట్లుగా పోతన ఈ పద్యాన్ని ప్రథమ స్కంధంలో పొందుపరిచాడు. ఇది ఒక ప్రధానమైనటువంటి పద్యంగా కుంతి స్థుతిలో ఎట్లా అయితే శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ అనే పద్యం బాగా ప్రసిద్ధి చెందిందో, భీష్మ స్థుతిలో కుప్పించి ఎగిసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ గప్పికొనగా అనే పద్యం, పోతన పద్యం అనగానే ఈ పద్యం చెప్తుంటారు సాధారణంగా పండితులు. ఎందుకంటే దీంట్లో కృష్ణుని సాక్షాత్కారం ఉంది, భీష్ముని ఆర్తి ఉంది. భీష్ముడు ఒక ప్రముఖమైన భక్తుడు పరమేశ్వరుడికి, శ్రీమన్నారాయణుడికి. భక్తుని యొక్క ఆవేదన, తనను చంపుతా అన్నా సరే భగవంతుడు కనిపిస్తుంటే భగవంతుడి మీద ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని ఆయన అనుభవించినటువంటి ఘట్టాన్ని ఇక్కడ మనకు సాక్షాత్కరింపజేశాడు పోతన్న. ఇది భాగవతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి ఘట్టం. మాస్టర్, ఇప్పుడు ఇంత అందంగా చిత్రించారని చెప్పారు కదా, ఆయన మనసులో ఇంత ఊహ వచ్చింది. ఇంక ఇదే కాకుండా ఇంకా ఏ విధంగా భీష్ముడికి ఊహలు వచ్చి ఉంటాయి అంటారు? అంటే ఇంకా ఏ చిత్రాలు కనిపించుంటాయి భీష్ముడికి? అసలు ఆ సన్నివేశంలో ఒక ఆనందం కలిగింది. ఆయనకు భగవంతుడు ఎట్లా కనిపించాడట? తనకు భృత్యుడు వీని కాచుట మహాధర్మంబువమ్మంచు అర్జును సారథ్యము భూని పగ్గములు చే చోద్యంబుగా పట్టుచున్ మునికోలన్ వడిభూని కోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునొందజేయు పరమోత్సాహం. అసలు ఆయన చూస్తుంటే ఒక ఆనందం కలిగింది. ఆయన శత్రువు, నేను యుద్ధం చేస్తున్నాను అనేది పోయింది. ఆయన భగవంతుడు, ఆయన తనకు భృత్యుడు, అర్జునుడు తనకు భృత్యుని లాంటి వాడు, తన భక్తుడు. అర్జునుడిని రక్షించేదే నా ధర్మం అని అనుకుని సాక్షాత్తు భగవంతుడే అర్జును సారథ్యము భూని, అర్జునుడి రథానికి ఆయన సారథిగా ఉండి పగ్గములో చోద్యంబుగా పట్టుచు, చేతిలో చాలా శక్తివంతంగా పగ్గాలు పట్టుకుని. ఎందుకంటే సారథి చాలా తెలివిగలవాడై ఉండాలి. యుద్ధం చేసేవాడు అలసిపోతున్నాడని తెలిస్తే కొంచెం తప్పించే ప్రయత్నం చేయాలి. అందుకని ఏం చేస్తారంటే శత్రువులు ముందు సారథిని చంపేస్తారు. వాళ్ళు చేసే వాళ్ళకి డైరెక్షన్ సరే అంటే సారథి. ఇప్పుడు కృష్ణుడు అట్లాంటి సారథ్యం, కృష్ణుడిని ఏ బాణాలు ఏం చేయలేకపోతున్నాయి కాబట్టి ఎట్లా మార్చాలో తెలుసు ఆయన.
అయితే ధర్మరాజుకు దుర్యోధనుడికి ఒక ఆలోచన వస్తుంది. కర్ణుడు అర్జునుడితో సమానమైన వీరుడుగా భావిస్తాడు. కర్ణునికి మరి ఇట్లాంటి సారథి ఎక్కడ దొరకాలి? దొరకరు కదా. శల్యుడు అని నకుల సహదేవుల మేనమామ ఉంటాడు. ఆయన కృష్ణుడంతా నైపుణ్యం ఉన్నవాడు సారథ్యంలో. ఆయన మరి పాండవుల వైపు వెళ్తాడు కదా, ఎందుకంటే నకుల సహదేవుల మేనమామ ఆయన. కానీ ఆయనను కొంచెం లోపరుచుకుంటాడు. ఒక చిన్న సత్కారం చేసి ఆయన వస్తుంటాడు ధర్మరాజు సాయం చేద్దామని. ఆయన ఏమనుకుంటా అంటే ఇవన్నీ నాకు ఈ సత్కారాలన్నీ ధర్మరాజే చేశాడు అనుకుని ఇవి చేసిన వాళ్లకు నేను బాగా సహాయం చేస్తాను అంటాడు. నేనే చేశానని ముందుకు వస్తాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడి వైపు చేస్తాడు. ఏం చేయమంటావు? విధి తప్పదు కదా, మాట ఇచ్చాడు. నువ్వు యుద్ధం ఏం చేయకు, కర్ణునికి సారథ్యం చేయి అంటాడు. అరే నేను రాజును, వాడు సూతపుత్రుడు, వాడికి నేనేం సారథ్యం చేయడం అని ఈయన మొదలు అనుకుంటాడు. కానీ మాట ఇచ్చాడు కాబట్టి చేస్తాడు. కర్ణుడిని అడుగడుగునా బాధ పెడుతుంటాడు. ఏం బాణం వేస్తావా, నీ బాణం అసలు వీలే కాదు, అర్జునుడు చూడు ఎట్లున్నాడు, ఇట్లా చెప్తుంటాడు. అందుకని ఎవరైనా అంటే అది వెనక్కి లాగే ఎవరైనా ఏదన్నా అంటే శల్య సారథ్యం అంటారు. అందుకని అంటే కృష్ణుడి సారథ్యం ఎంత గొప్పదో చెప్పడానికి భారతంలో మనకు ఈ ఘట్టం కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడంటే అర్జునునికి సారథిగా ఉండి పగ్గాలు పట్టుకొని మిక్కిలి మునికోలన్ పూని ఘోటకములన్ మోదించి, చేతిలో వాటిని తొందర పెట్టేటువంటి మునికోలలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన దాన్ని చెలకోల అంటుంటారు మామూలుగా. అంటే గుర్రాలను అదిలించడానికి పెట్టుకుని అది పట్టుకుని కొడుతూ తాడించుతు. ఇక్కడ ఒక మాట అన్నాడు, జనులన్ మోహమునందజేయు. ఆయన చూస్తుంటే యుద్ధం చేయాలనిపించదు, ఏదో ఆహ్లాదకరమైనటువంటి దృశ్యం. ఆయన యుద్ధానికి వచ్చాడు కానీ జనులను మోహపరుస్తున్నాడు అక్కడ. అట్లాంటి ఆయనను చూసి ఆయనకి ఏమనిపించిందట, ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం, భాగవతంలో అందరూ చదివే పద్యం ఇదే. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు నట్టిహరి నే ప్రార్థింతు శుద్ధుండనై. అంటే మనకు సృష్టిలో ఒక సూర్యుడు కనిపిస్తుంటాడు, మనకే కనబడు, అక్కడి వాళ్లకు ఇక్కడి వాళ్లకు ఎక్కడున్న వాళ్ళకైనా కనిపిస్తుంటాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు ఒకడే ఉంటాడు. సూర్యుడు కోటాను కోట్ల మంది ఉంటారు, అన్ని కోటాను కోట్ల సూర్యుడిలాగా కనిపిస్తుంటాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు, ప్రతివానికి నాకొక్కడే సూర్యుడు కనిపిస్తున్నాడు అంటాడు. వీడికి కనిపిస్తుంటాడు, వాడికి కనిపిస్తుంటాడు. కాబట్టి ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక, ఏ దేవుడైతే అంటే ఈ శ్రీమన్నారాయణుడు అనమాట, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధాను. అంటే ప్రతివాణి హృదయం అనే పద్మంలో ఆయన వికసిస్తుంటాడు. సూర్యుడు వికసించినట్లుగా అందరి జీవులకు సూర్యుడు ఎట్లా ఒక్క పోలికలో కనిపిస్తుంటాడో, కాబట్టి ఒకే పరమాత్మ, పరమాత్మ అనేవాడు ఒక్కడే, ఒకడికి ఒక రకంగా ఒకడికి ఒక రకంగా కనిపించవచ్చు. కాబట్టి నిరంతరం తన లీలా విలాసాలతో ఆయన తాను సృష్టించిన జీవాలే ఇవన్నీ, ప్రాణులే, వాళ్ళ హృదయాల్లో నిరంతరము కనిపిస్తూ ఉంటాడు. అట్లాంటి భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను ఇందులో. ఎందుకంటే పోతన అద్వైతి, ఆ అద్వైత భావన తొంగి చూసేటట్లుగా ఈ ప్రసిద్ధమైనటువంటి పద్యాన్ని భాగవతంలో పొందుపరిచాడు. ఇది భీష్మస్తుతిలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన పద్యంగా లోకంలో ప్రచారంలో ఉంది. మాస్టారు, ఈ సూర్యుని పద్యంలో అద్వైత భావన అన్నారు కదా, దాని గురించి చెప్తారా? అద్వైతము అంటే, ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి. ఈ అద్వైతం అనేటువంటిది ఒక మామూలుగా ప్రపంచంలో మానవుల్లో జీవుడు దేవుడు ఒక్కడే అనే భావనను అద్వైతము అంటారు. ఇక్కడ మనకు భావన కనిపిస్తుంది, అంటే సూర్యుడు ఒక్కడే కానీ వివిధ
వివిధ ప్రతివాడికి కనిపిస్తుంటాడు. అవును. కోటాను కోట్ల మంది ఉంటే కోటాను కోట్ల సూర్యులు అనిపిస్తారు, అవును. కానీ సూర్యుడు ఒక్కడే. ఉమ్, భగవంతుడు కూడా ఒక్కడే. ఉమ్, జీవులు చాలా ఉంటారు. ఉమ్, ఆ అందరు జీవుల్లో ఉండేది ఈ భగవంతుడు ఒక్కడే. ఉమ్, అది స్థూలంగా అద్వైత భావన. అద్వైతం అంటే మామూలుగా కొంతమంది ఏమంటారంటే జీవుడు వేరు దేవుడు వేరు అని. కానీ జీవుడైనా దేవుడైనా ఒకటే. శరీరం ఉన్నంత వరకు జీవుడు ఉంటాడు, శరీరం శిథిలం అయిపోతుంది, ఉమ్, శరీరం ఉండేది కాదు. కాబట్టి ఈ శరీరం శిథిలం కాగానే ఈ జీవుడు, మనం అప్పుడప్పుడు జీవి పోయింది అంటుంటారు, అవును. అంటే ప్రాణం పోయింది. ఆ ప్రాణం అనేదే జీవుడు. ఆ ప్రాణం వెళ్ళిపోయి భగవంతుడిలో చేరిపోతుంది అని మనకు అప్పుడప్పుడు చూపిస్తుంటారు, ఇట్లా దీపం పోయి చేరినట్టు. అంటే లేదు, దీపాలు అది ఏ రూపమో తెలియదు కాబట్టి తెలియదు, ఒక దీపం దీపం అని పెడతారు. చూపించారు. అంటే ఉమ్, ప్రతి జీవికి కూడా లోపల దైవం ఉంటుంది. ఆ దైవమే అద్వైత భావన అన్నమాట. జీవుడు దేవుడు ఒక్కడే అనే భావనను, ఇది పెద్ద శాస్త్రము. దీనికి సంబంధించి శంకరాచార్యుల వారు అనేక గ్రంథాలను అంటే ఈ అద్వైత జ్ఞాన సంబంధమైన విశేషాలతో ఉమ్, ఎన్నో గ్రంథాలు రాశారు. దాన్ని ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అది పోతన అనుసరించేది అద్వైతం. ఉమ్, కాబట్టి ఆయన ఆ భావాన్ని ఈ పద్యంలో స్ఫురింపజేసే ప్రయత్నం చేశాడు. సూర్యుడు ఒక్కడే, ఇన్ని కోట్ల మందికి ఇన్ని కోట్ల సూర్యుడిలాగా కనిపిస్తున్నట్టే ఉమ్, దేవుడు ఒక్కడే. ఉమ్, అంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనే మాట ఉంది మనకు. ఉమ్, సత్యము దైవము ఒకటే, కానీ చాలా మందికి చాలా రకాలుగా కనిపిస్తాడు. ఉమ్, ఒకడికి కృష్ణుడు, ఒకడికి రాముడు, ఒకడికి శివుడు, ఒకడికి బ్రహ్మ, అందరికీ ఒక్కడే. ఉమ్, దైవం అనేది ఒక్కటే. కాబట్టి ఆ ఒక్క దైవాన్ని చెప్పేదే అద్వైతం. దేవుడు ఒక్కడే అని చెప్పే, మనం స్థూలంగా చెప్పాలి అంటే దేవుడు ఒక్కడే అనేది చెప్పడమే అద్వైత భావన. దానికి ఉదాహరణగా సూర్యుడు ఒక్కడే అనే పద్యంలో స్ఫురింపజేశాడు అది. చాలా చక్కగా వివరించారు మాస్టారు. ధన్యవాదాలు. నమస్కారం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.